హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే అంటే తాజాగా అందిన సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలలో ప్రచారంలో ఉన్న ఒక ఆసక్తికరమైన వార్తని మీతో పంచుకోవడం కోసం వచ్చాను. ఆ వార్త కొణిదెల నాగబాబు. అంచేత నాగబాబు గారు లాంటి వ్యక్తి గనక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బాధ్యతలు చేపడితే తెలుగు సినిమా పరిశ్రమకి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఒక సయోధ్య కుదిరి ఆయన ఈ రెండిటి మధ్య ఒక వారధిలా ఉండి ఇక్కడున్న కార్యక్రమాలకి, ఇక్కడ అవసరాలకి, అక్కడ కార్యక్రమాలకి ఒక బలమైన సారథిలాగా పనిచేయడానికి ఎంతో అవకాశం ఉన్న వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇటీవలే మనం చూసాం ఈ థియేటర్లు మూసివేత, దాని మీద ఒక 10 రోజుల పాటు జరిగిన గందరగోళం ఇంత అంత కాదు. దానికి కారణం ఏమిటి? అసలు ఎక్కడ ఏ నిప్పు రాజుకుని అది ఏకంగా అంటే నెక్స్ట్ మంత్ జూన్లో బ్రహ్మాండమైన సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మే 30నేమో రాధామోహన్ గారు కనకమేడల విజయ్ దర్శకత్వంలో నిర్మించిన భైరవన్ సినిమా రిలీజ్ ఉంది. తర్వాత థగ్ లైఫ్ రిలీజ్ ఉన్నది. తర్వాత సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఏం రత్నం గారు నిర్మించిన భారీ ఎత్తు చిత్రం, అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రంగా పేరు పడ్డ హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది. తర్వాత దాదాపు 150 కోట్లతో నిర్మించిన శాఖరికమ్ముల దర్శకత్వంలో నిర్మించిన నాగార్జున గారు అండ్ ధనుష్ నటించిన సినిమా కుబేర రిలీజ్ ఉన్నది. ఇన్ని సినిమాలు నెక్స్ట్ మంత్ ఇన్ని రిలీజులు ఉంటుండగా ఫస్ట్ నుంచి థియేటర్లు మూసేస్తారు, థియేటర్లు మూసివేత అనే ఒక వార్త సంచలనం సృష్టించడమే కాకుండా సినిమా పరిశ్రమ మొత్తం అందరూ అంటే సినీ బిగ్గీస్ అంటాం చూడండి, సినిమా ప్రముఖులు అందరూ కూడా దాంట్లో తలమునకలై మీటింగ్లు జరిగినాయి. కానీ అలాగే దానికి తోడు అక్కడి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను రాయడం, దానిలో రిటర్న్ గిఫ్ట్ అనే ఒక పాయింట్ ని ఆయన ఉటంకించడం కూడా జరిగింది. అది చాలా పెద్ద దుమారం, పెద్ద సంచలనం సృష్టించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికి ఉంటుంది? అలాగే ఏ సినిమా అయినా ఒక పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ఒకటి గురించే మాట్లాడే వ్యక్తి కాదు ఎప్పుడు కూడా. అండ్ గతంలో కూడా ఆయన భీమ్లా నాయక్ రిలీజ్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రాత్రికి రాత్రి ఎప్పుడదో పాత దశాబ్దాల క్రితం జీవో ఒకటి బయటకు తీసుకొచ్చి దాని మీద చాలా ప్రతిబంధకాలు, ఆటంకాలు సృష్టించిన సంగతి కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఇటీవలే జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే. సో ఆయన మొత్తం పోరాటం చేసిందే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బందులన్నీ తెలుసుకుని ఈ రోజులు రైతుల సమస్యలను ఆయన ఎంత గొప్పగా పరిష్కరించారు, రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. అసలు ఏ జిల్లాలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ గ్రామంలోనైనా రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఒక దేవుడిగా భావించే పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే సినిమా పరిశ్రమ నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి ఆయనకి ఇక్కడ తెలియని వ్యవహారాలు లేవు, ఇక్కడ తెలియని ఆయనకి తెలియని విషయమే లేదు ఇక్కడ. అలాంటి వ్యక్తి ఒక ఆ స్థాయి హోదాలో తన సినిమా రిలీజ్ అవుతున్నదంటే తన సినిమా ఒక్కదాని గురించే మాట్లాడారు అనే విమర్శలు కూడా బయట సినిమా పరిశ్రమలో అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడింది తన హరిహర వీరమల్లు సినిమా గురించి మాత్రమే కాదు, బట్ ఇలాంటిది అంటే ఒకసారి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి తనని కలవలేదని ఆయన ఎక్కడ ఆరోపించలేదు, ఎవరి మీద నిందలు వేయలేదు. ఆయన చెప్పిందల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్కసారైనా వచ్చి కలిసారా, అట్లీస్ట్ చుట్టపు చూపుగా కూడా రాలేదు కదా మీరు అనే ఒక విషయాన్ని ఆయన ఎత్తి చూపించడం జరిగింది. అది 100కి 1,00,00,000 పాళ్ళు కరెక్ట్. ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ టికెట్లు ఎట్లు పెంచుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ఒక సినిమా పరిశ్రమగా ఈ రోజున పూర్వం సినిమా పరిశ్రమ కాదు, ఏదో సినిమాలు వచ్చాయి. ఈ రోజున 100 కోట్ల బడ్జెట్లతో ప్రపంచ స్థాయిని అధిగమించిన గొప్ప గొప్ప సినిమాలు తెలుగులో వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని సినిమాలు హిట్ అయితే పర్వాలేదు, కానీ ఫెయిల్ అయినప్పుడు అన్నే కోట్లు పోతున్నాయి. దారుణమైన పరిస్థితుల్ని సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకో పక్కన ఓటీటీ దెబ్బ, శాటిలైట్ దెబ్బ ఈ మధ్య అన్నిట్లోనే పడి రేట్లు పెరిగిపోయి, టికెట్ రేట్లు పెరిగిపోయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా థియేటర్లు మూతపడిపోతున్నాయి. కొన్ని వాళ్ళు గొడవలుగా మార్చేసుకుంటాం, లేకపోతే మాల్స్ కట్టేసుకుంటాం. మేము బాబోయ్
మేము ఈ సినిమా వ్యవహారాన్ని మేము నడపలేమని చెప్పి వాళ్ళు బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ కొట్టుమిట్టాడుకుంటున్న టైంలో కూడా సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు దీనికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని, ఒక నివేదికని తమకు తాము తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అటు ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటు కలిసికట్టుగా వాళ్ళందరూ సంప్రదించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఏ రకమైన ప్రక్రియలు జరగకపోవడం వల్లే థియేటర్ల యాజమాన్యాలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు అంటే ఈ పర్సంటేజ్ సిస్టమ్స్ అని, రెంటల్స్ అని, ఈ గొడవలన్నిట్లోని వాళ్ళు బలైపోతున్నాం మేమనే ఒక ఆవేదనను వాళ్ళు వ్యక్తం చేయడం, దానికి ఆయన స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ లేఖని చిత్ర పరిశ్రమకు పంపించడం, ఇవన్నీ మనం 10 రోజులుగా చూస్తున్నాం మొత్తం మీడియాలో ఎక్కడ చూసినా సరే. కాకపోతే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, దిల్ రాజు గారు లాంటి ఒక లబ్ధ ప్రతిష్ఠుడు, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక ఎగ్జిబిటరు, నిర్మాత, ఇన్ని హోదాల్లో సినిమా పరిశ్రమలో ఛాంబర్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, ఎన్నో సినిమాలు తీశారు. కాబట్టి ఆయన తీసుకొచ్చి ఎఫ్డిసి చైర్మన్ గా పెట్టడం అన్నది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని. ఎందుకంటే ఆయన్ని డైరెక్ట్ గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రభుత్వం ద్వారా పరిశ్రమకు కానీ, పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి కానీ ఏది చేరవేయాలన్నా, ఏ సమస్యనైనా ఒక శాంతియుత విధానంలో కానివ్వండి, లేకపోతే ఒక కంఫర్టబుల్ ప్రాసెస్ లో దాన్ని క్లోజ్ చేయగలిగే అనుభవం ఉన్న వ్యక్తి దిల్ రాజు గారు. కాబట్టి అదొక మంచి పని జరిగింది సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో. కానీ అక్కడ కందుల దుర్గేష్ గారు ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఏదో ఒక సినిమా గతంలో తీయడం జరిగింది, మీడియా నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా ఒక సినిమా కీచురాళ్ళని గీతాకృష్ణ గారి సినిమాలో ఆయన ఒక పార్ట్నర్ గా ఒక సినిమా తీయడం జరిగింది. ఆయన కొంతవరకు సినిమా నాలెడ్జ్ ఉన్నది. బట్ నాగబాబు గారు అంత బలమైన వ్యక్తి కాదు, అంత అపారమైన పరిజ్ఞానం, జ్ఞానం, సినిమాల నిర్మాణం. ఎలాంటి సినిమాలు తీశారు నాగబాబు గారు? బ్రహ్మాండమైన సినిమాలు. బావగారు బాగున్నారా కానీ చిరంజీవి గారి కెరీర్ లోనే చెప్పుకోదగ్గ అద్భుతమైన క్లాసిక్ రుద్రవీణ తీసిన వ్యక్తి ఆయన కుమార్తె కూడా కొనుదెల నిహారికి మధ్యనే బ్రహ్మాండమైన సినిమా తీసి సూపర్ డూపర్ హిట్, కమిటీ కుర్రాళ్ళు సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, అలాంటి వ్యక్తి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి, ఎందుకంటే ఆయన అందరికీ మిత్రుడు, ఈజ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి అండ్ ఫో టు నన్, అందరికీ మిత్రుడు, సన్మిత్రుడు, సహృదయపూర్వకమైన హితుడు. ఎన్నో పర్యాయ పదాలు నాగబాబు గారికి ఉన్నాయి. లేదో నేను నాగబాబు గారిని చాలా గొప్పగా పొగిడేస్తున్నాను, నన్ను ఎవరు విమర్శించినట్లేదు. ఇది సినిమా పరిశ్రమలో ఎవరిని అడిగినా, అంటే చిరంజీవి గారు అంటే ఒక చాలా గంభీరమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిది ఆయన పోకడ, ఆయన విధానం వేరు. బట్ మధ్యలో నాగబాబు గారు సులభ సాధ్యుడు అనమాట. ఎవరైనా వెళ్ళి మాట్లాడుకోవడానికి వీలుగా ఆయన దగ్గర ఎంతో అవకాశం ఉన్న వ్యక్తిత్వం నాగబాబు గారిది. అలాంటి వ్యక్తి ఈ రోజున గనక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలలో బాధ్యత గనక వహిస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయి, జోరందుకుంటాయి. అలాగే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ప్రముఖ నిర్మాతలు అందరినీ ఆయన ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దీన్ని ఏ విధంగా దాన్ని సానుకూలపరచాలి, ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళకి ఈ టికెట్ రేట్లు గొడవ ఏంటి, దాంట్లో పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు గొడవలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా వస్తే మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి తంతు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా పరిశ్రమ చాలా గట్టిపడుతుంది అని దానికి మాత్రం సందేహించుకున్నట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.